హలో అండి. ఈరోజైతే నేనైతే మా అత్తగారి ఇల్లు చూపిస్తున్నా చూడండి. ఈరోజు మా ఇంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఇక మేమైతే ఇంటికి వచ్చినాం. ఇలా అంతా మంచాలు, కంచాలు, కట్టెలు, పోరకలు, గిన్నెలు ఇలా మొత్తం చిందర బందరగా పడి ఉన్నాయి. ఇక మేమైతే వాకిలి నుంచి ఇలా నీట్గా చేసుకుంటూ వచ్చినాం. ఇక మాకు ఆల్మోస్ట్ గడ్డి బీకి ఇవన్నీ చేయడానికి 2 మనుషులకి 2 గంటలు కేటాయించినాం. ఇక ఆ తర్వాత నేనైతే ఇలా నీట్గా చేసుకొని చిన్న చిన్న ముగ్గులు అయితే ఒక 2, 3 వేసుకున్నా. ఇక మా ఆయనకైతే చెమటలు పట్టినాయి, గలవాటలు నిలబడి చూస్తుండు. ఇంకా ఆ తర్వాతకి నేనైతే ఈరోజు మా ఇంట్లో ప్రత్యేకత ఏంటంటే, ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారం మా ఇంట్లోనైతే ఎల్లమ్మ ఉంది. ఇక అమ్మవారికి అయితే మేము ఇట్లా పాలు పొంగల్ చేసుకొని సీర సారీ అయితే పెట్టిపోదామని వచ్చినాం. ఇక ఆ తర్వాత మేము రెడీ చేద్దామని ఇలా పొయ్యి అయితే వెలిగించుకున్నాం. మా ఇంట్లోనైతే గ్యాస్ లేదు, కట్టెల పొయ్యి ఒకటి చిన్న కట్టెలు మూలకుంటే తీసుకొని ఇలా కట్టెలు ఉన్నాయి కదా అని పెట్టినాం. ఇంకా ఆ తర్వాతకి ఇలా రెడీ చేసుకొని ఇక చిన్నగా అయితే స్టార్ట్ చేసినాం మేము. ఇక ఆ తర్వాత నేనైతే ఇట్లా చేస్తున్నా, ఇంకా చేసుకుంటూ ఉన్నా. ఇక తర్వాతకి నేనైతే ఇలా చిన్నగా బెల్లం అయితే తురుముకున్నా. ఇక తురుముకొని అల్లం అయితే వేసుకుంటున్నా. ఇంకా పొయ్యి మాత్రం ఏమాత్రం మంటలేదు. ఇక తేపకు ఒకసారి ఆగుతుంది గాలికి, మళ్ళా ఆగిపోతుంది. ఇక మీకు ఆనించి లేస్తే ఎట్లనో అన్నట్టుగా ఉంది పొయ్యి. ఎంత టైం పడుతుందో చూడాలి. ఇది గ్యాస్ కాదు కదా, ఎంత టైం కేటాయిస్తుందో ఏమో. గ్యాస్ అయితే త్వరగా. ఇక ఆ తర్వాత నేనైతే ఒకసారి మూత అయితే తీసి చూద్దామని ఇలా తీసిన. ఇక ఆ తర్వాత పాయసం అయితే కొంచెం కొంచెం ఇలా దగ్గర అయితే పడుతుంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనుకుంటున్నాను నేను. ఇలా ఒకసారి ఇట్లా అడుగంటుద్దామని ఇట్లా కింది నుంచి ఇట్లా అడుగు నుంచి ఇట్లా పైకి తిప్పేద్దామని ఒక 2, 3 సార్లు అయితే ఇలా కింది నుంచి పైకి ఇట్లా తిప్పేసుకుంటూ వచ్చిన. ఇంకా ఆ తర్వాత నేనైతే ఇలా ఇంకా దించేసుకుందాం అనుకుంటున్నాను. ఇక ఆల్మోస్ట్ అయిపోయింది కానీ దించేసుకుందాం అనుకుంటున్నాను. ఆ తర్వాతకి నేనైతే ఇక మా అమ్మవారి దగ్గరికి అయితే పోదామని పోతున్నాం. ఇక మా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నాం. ఇక మా అమ్మవారిని రెడీ చేసుకోవడానికి కూడా మాకు దాదాపు ఒక అర్ధగంట పట్టింది ఆడ క్లీన్ చేయడానికి. అంతా చిందర బొందరగా ఉంది, కనీసం లైట్ కూడా లేదు. అలా ఇలా సెల్ లైట్ వేసుకొని ఇలా నీట్గా అలంకరణ అయితే చేసినాం. అమ్మవారికి అయితే ఇక చీర సారీ అయితే మేము పెట్టినాం. ఇంకా ఏదో మాకు చేతనంతలో ఇలాగైతే పూజ చేసినాం. ఇక ఆల్మోస్ట్ మాదైతే పూజ అయితే ఇక కంప్లీట్ అయితే అయిపోవచ్చింది. ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ఇల్లు ఉంటుందో పోదో కూడా మాకు తెలియదు. ఇక ఆ తర్వాత మేమైతే కొంచెం పూజ అయితే అయిపోయింది. ఇక టీ అన్న పెట్టుకొని దాగి ఇంటికైతే పోదాం అనుకుంటున్నాం. ఇక ఆ తర్వాత ఇంత టీ అయితే పెట్టుకున్నాం. కట్టెల పొయ్యి మీద ఎట్లాగో నిప్పులు ఉన్నాయి కదా అని పెట్టుకొని ఇంకా చేసుకున్నాం. ఇక మేమైతే ఇంట్లో ఎక్కడ గ్లాసులు దళాడినా కూడా ఒక గ్లాసు కూడా దొరకలేదు. ఇక అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, ఉన్నాయి కానీ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇంకా ఈలోపు రబ్బర్ గ్లాసులు అయితే కొనుక్కొచ్చుకున్నాం. ఇంక నేనైతే టీ పెట్టిన, మా ఆయన అయితే ఇక కట్టెలు మొత్తం ఇంట్లో పావులో సేమే ఇలాగైతే పేరుస్తుండు. ఇక కట్టెల పేరుసులు అయిపోగానే మేమైతే ఇక టీ తాగి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇక ఆల్మోస్ట్ మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో చూసి మాకైతే ఒక లైక్ చేయండి. ఇక ఏమన్నా మిస్టేక్లు ఉంటే కామెంట్ చేయండి. ఇక